వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జిఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మనకు వినికిడి పోయిన తర్వాత పేషెంట్ వస్తే వినికిడి అనేది రికవరీ కష్టమవుతుంది. వినికిడి ఉన్నప్పుడు వస్తే హియరింగ్ ప్రిజర్వేషన్ సర్జరీ అని చెప్పి మనం ఆపరేషన్ చేసి వినికిడి పోకుండా ఆపరేషన్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు సర్జరీ ఒకటే, ఇప్పుడు బినైన్ ట్యూమర్స్ అనేవి అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో చాలా కామన్ ట్యూమర్ ఏంటంటే మనకు రొటీన్గా పేషెంట్స్ వచ్చే వాళ్ళు గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్లో 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 and 2లో ఉన్న వాళ్ళకి అవుట్కమ్ బాగుంటుంది. స్టేజ్ 3 and స్టేజ్ 4 అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అనేది దాని అవుతాము. అలాంటి పేషెంట్స్లో మనం సర్జరీ చేసినా కానీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 4 పేషెంట్స్కి జీబీఎం అంటాం. యూజువల్గా మనం ఆపరేషన్ చేసి రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది జనరల్గా 9 months దాకా ఉంటుంది. స్టేజ్ 3 అనేది ప్రాబ్లీ 1 year to 2 years మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1 and 2 అనేది మనం కరెక్ట్గా కంప్లీట్గా తీసేయగలిగితే అవుట్కమ్ అనేది బాగుంటుంది. కాకపోతే మనం పేషెంట్ని రిపీటెడ్గా ఫాలోఅప్లో చూస్తూ ఉండాల్సి ఉంటుంది. ఫాలోఅప్ చేయకపోతే కొందరికి మళ్ళీ స్టేజ్ 1 and 2లో కూడా మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అలాంటి పేషెంట్స్లో స్టేజ్ 1 నుంచి ఒకేసారి స్టేజ్ 4కి మారిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతే మేము రెగ్యులర్గా పేషెంట్ని ఫాలోఅప్లో ఉండాలని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకు సర్జరీయే కాకుండా ఇంకో ఆప్షన్ ఏంటనేది రేడియో సర్జరీ అనేది ఉన్నది. ఇది ఏంటి అంటే మనం చిన్న ట్యూమర్స్ కానీ లేకపోతే మెదడులో మనం వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే ఏవిఎం అని అలాంటి పేషెంట్స్లో మనం రేడియేషన్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. ఈ రేడియేషన్ అనేది గామా నైఫ్ సర్జరీ అని అంటాం దీన్ని. అంటే అక్కడ ప్రాబ్లం ఉన్న చోట హై డోస్ రేడియేషన్ ఇచ్చి ఆ స్పాట్లో మనం రేడియేషన్ ఇచ్చినట్లయితే కనీసం యూజువల్గా మనకు సిమ్టమ్స్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా రాకున్నా కానీ ట్యూమర్ సైజ్ తగ్గడం అనేది యూజువల్గా 6 months to 1 year తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం గామా నైఫ్ రేడియో సర్జరీ అనేది మనకు ఏపీలో అవైలబిలిటీ లేదు. మనం అలాంటి సదుపాయం ఉపయోగించుకోవాలంటే మనకు నియరెస్ట్ ప్లేస్ అనేది బెంగళూరు నిమ్హాన్స్లో ఉంది. లేదు అంటే బాంబే కానీ ఢిల్లీ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రేడియో సర్జరీ ద్వారా మనం అన్ని ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయలేము. అది ఓన్లీ చిన్నగా ఉన్న ట్యూమర్స్ని మాత్రమే ట్రీట్ చేయడానికి కుదురుతుంది. అన్ని ట్యూమర్స్ అంటే ఇప్పుడు నేను జీబీఎం స్టేజ్ 4 తర్వాత 3rd stage గ్లయోమా అన్నాను కదా, అలాంటి వాటిని కూడా ట్రీట్ చేయడానికి కుదరదు. వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే ఏవిఎం అంటాము, అది రక్తనాళాల ద్వారా వచ్చే ప్రాబ్లం. అలాంటి వాటికి చాలా కామన్గా గామా నైఫ్ రేడియో సర్జరీ కూడా వాడడం జరుగుతుంది. గామా నైఫ్ సర్జరీ అనేది ఇప్పుడు మెటాస్టాసిస్ అన్నాము, అంటే అవయవంలో మనం వేరే ఎక్కడైనా క్యాన్సర్ స్టార్ట్ అయ్యి మనకు మెదడులో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాము. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా జనరల్గా చాలామంది ముందు పేషెంట్ని మెటాస్టాసిస్ అయిందని చెప్పి వదిలేసేవాళ్ళు. అలాంటి పేషెంట్స్ కూడా రేడియేషన్ కానీ సింగిల్ మెట్స్ ఉన్నా కానీ లేదా 3-4 మెటాస్టాసిస్ లీజన్స్ ఉన్నా కానీ మనం రేడియేషన్ ఇవ్వడానికి కుదురుతుంది. అలాంటి పేషెంట్స్లో రేడియేషన్ ఇచ్చాక కూడా లైఫ్ స్పాన్ అనేది చాలామందిలో బెటర్గా ఉన్నది గమనించడం జరిగింది. మనం రేడియేషన్ మెటాస్టాటిక్ పేషెంట్స్లో జనరల్గా రొటీన్ రేడియేషన్ మనం కన్వెన్షనల్ రేడియోథెరపీ ఇస్తే రేడియేషన్ ద్వారానే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వస్తాయి. కాకపోతే గామా నైఫ్ ద్వారా కానీ అలా ఇస్తే మనకు రేడియేషన్ అనేది ఓన్లీ మనం ట్యూమర్ మీద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం పేషెంట్స్లో మెదడులో కంతులు వచ్చినంత మాత్రాన భయపడాల్సింది లేదు. నేను చెప్పాను కదా, అందులో రకాలు ఉంటాయి, బినైన్ అని మ్యాలిగ్నెంట్ అని. బినైన్ ఉంటే వాళ్ళు కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మ్యాలిగ్నెంట్ అనే దానికి మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే జనరల్గా మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లము ఉండకుండా వాళ్ళు సర్జరీ అయినాక కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇనిషియల్గా చెప్పాను నేను, హెడేక్ తర్వాత చూపులో తేడా వచ్చిందని చెప్పి భయపడి కంగారు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సంబంధించిన ప్రాబ్లమా కాదా అన్నది మీకు చెప్తారు. దాని తర్వాతే మీరు దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయని చెప్పేసి భయపడి మీకు మీరే ప్రాబ్లం ఉందని నిర్ధారించుకోవడం కరెక్ట్ కాదు. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పెద్దవాళ్ళలోనే కాకుండా పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది. పిల్లల్లో చాలా మట్టుకు మనం
ఇనిషియల్గా డిటెక్ట్ చేయము. ఎందుకంటే పిల్లలు చెప్పింది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం ద్వారా మనం అర్లీ స్టేజెస్లో జనరల్గా పికప్ చేయము. చాలా తక్కువ మంది పేషెంట్స్లో మనం అర్లీ స్టేజెస్లో పికప్ చేయడం జరుగుతుంది ఈ లక్షణాలను. జనరల్గా పిల్లల్లో చాలా పెద్దగా పెరిగాక వాళ్ళకి ఏమవుతుందంటే కంతి పెరిగినప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి ఐసీపీ అంటాం, ఆ ప్రెషర్ పెరిగి దాని ద్వారా సివియర్ హెడేక్, తర్వాత వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ అయ్యాక రావడం జరుగుతుంది. మందికి బ్రెయిన్లో వాటర్ అంటాం అన్నమాట, హైడ్రోసెఫలస్ అంటాం, వాటర్ నిండిపోయి దాని ద్వారా హైడ్రోకెఫలిక్ అటాక్స్తోని లేదా హెడేక్తోని మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం పిల్లలు చెప్పేదాని సిమ్టమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మనం నెగ్లెక్ట్ చేశాక మళ్ళా సిమ్టమ్స్ ఎక్కువ అయ్యాక మనం స్కాన్ చేసుకొని అది ట్యూమర్ అని నిర్ధారిస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో పిల్లలు చెప్పింది ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అన్ని సిమ్టమ్స్ని కొంచెం సీరియస్గా తీసుకొని వస్తే మీరు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మనకు ఇది సర్జరీ అనేది ఆపరేషన్ ట్యూమర్ కంతి ఓపెన్ మెథడే కాకుండా కొన్ని ఆపరేషన్స్ మనం ఎండోస్కోపీ ద్వారా కూడా చేయడానికి కుదురుతుంది. ఎండోస్కోపీ అంటే చిన్న హోల్ చేసి బ్రెయిన్లో మనం ఆ ట్యూమర్ని తీయడానికి వీలవుతుంది అన్నమాట. అది మనం కొలాయిడ్ సిస్ట్ అంటాము, అలాంటి ఆపరేషన్. తర్వాత కొంతమందికి వాటర్ నిండిపోతే ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టీ ఉంటాం, ఇవన్నీ మనం ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. కొంతమందికి ట్యూమర్ పెద్దగా ఉంటే ఓపెన్ మెథడ్లోనే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి మనం మైక్రోస్కోప్ అనే సర్జికల్ మైక్రోస్కోప్ అనేది పరికరం ఉంటుంది, అది వాడి చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. పేషెంట్కి మనకు డెఫిసిట్స్ అనేవి కూడా చాలా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మనం మైక్రోస్కోప్ లేని పక్షంలో ఆపరేషన్ చేసినచ్చు మనకు విజన్ అనేది సరిగ్గా లేక పేషెంట్కి ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ తర్వాత న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మైక్రోస్కోపీ ఎయిడెడ్ ద్వారా చేస్తే మనకి న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేవి తగ్గుతుంది. మనకు స్పష్టంగా లోపల అంతా క్లియర్గా కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నది మనం మ్యాగ్నిఫికేషన్లో చేస్తుంటాం కాబట్టి డిఫెక్ట్స్ కానీ పేషెంట్కి వచ్చే డెఫిసిట్స్ కానీ తగ్గిపోతుంది. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.